హాయ్ చిన్నోడు చిన్నమ్మ, వెల్కమ్ టు కృష్ణవేణి ఆలా. చూడండి రా చిన్నోడు, పడవ మీద వెళ్తున్నాం మన మాసం తిప్ప. చూడండి బోట్ చాలా స్పీడ్గా వెళ్తుంది, భలే హ్యాపీగా అనిపించింది తెలుసా. ఇప్పుడు చిన్నప్పుడు ఎక్కానని చెప్పాను కదా, దగ్గరకు వచ్చామండి మాసం తిప్ప. ఫస్ట్ అమ్మాలు దిగిపోయారు కదండి, ఇప్పుడు మేము దిగుతున్నాం. ఇక్కడ దిగేసాం కదండి, ఇంకా 2 కిలోమీటర్ల లోనకి నడవాలండి గుడి దాకా రావడానికి. మళ్ళీ గుడి దగ్గర నుంచి మళ్ళీ స్నానానికి వెళ్ళడానికి ఇంకో 3 కిలోమీటర్లు నడవాలి. సరదాగా అందరూ నడుస్తూ గుడి దాకా వచ్చేసామండి. ఇప్పుడు స్నానానికి వెళ్తున్నాం. చూడండి అంతా ఇసుకేనండి. ఇవి ఉన్నాయి కానీ గచ్చకాయలు అంటారు, అవి చిన్నప్పుడు నూరి అంటేస్తే అంటుకుంటుంది కదండి, అదండి. 2-3 కిలోమీటర్లు నడిచామండి ఇక్కడికి రావడానికి. నాకు కాలువలో స్నానం చేయడం చాలా ఇష్టం అండి, చాలా బాగా ఎంజాయ్ చేసాం. అక్కడ అస్సలు లేదండి, ఎందుకంటే అదంటే కర్రాకంట మట్టిగానే ఉందంతా. ఆల్చెప్పలు గుచ్చిపోయే కాళ్ళకి, ఎందుకంటే అక్కడ ఆల్చెప్పలేట బాగా జరుగుతుందండి. ముగ్గు అది తయారు చేస్తారని చెప్పాను కదా, దానివల్ల పిల్లలు అది చూడండి ఎలా ఆడుతున్నారో, చాలా సరదాగా అనిపించిందండి. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఆ భయ్యాన్ బాబు తీసుకెళ్తే ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదండి. ఇంకో చిన్న విషయం చెప్పనండి, మా బాబు అసలు చెప్పులే వేసుకోలేదండి. అక్కడ అన్ని పల్లెటికాయలు ముళ్ళులే, ఒక్క ముళ్ళు కూడా గుచ్చుకోలేదండి మా బాబుకి. ఎలా ఆడుకుంటున్నారో చూడండి పిల్లలు. పిల్లలకి నీళ్ళంటే భలే సరదా కదండి. గుళ్ళోకి అయితే వచ్చేసామండి రెడీ అయిపోయి. మేమందరం రెడీగా వెళ్ళేటప్పటికి 10-11 అవ్విందండి. దర్శనం వైపు బయటకు వచ్చే ఫోటో తీసానండి. నా చిన్నప్పుడు దీపాలు గుడి పక్కన వరండాలు వెలిగించేవారండి. ఇప్పుడు గరిస్తంభం దగ్గర నంది దగ్గర వెలిగిస్తున్నారు. డబ్బాలతో టిన్నులతో నూనె పట్టుకెళ్తారని చెప్పాను కదండి. ఒక ప్రమిదిలో ఒత్తి వేసి వెలిగిస్తారు. తెల్లవారులు ఏ ప్రమిదిలో నూనె అయిపోయినా నూనె వేస్తూ ఉంటారండి. పిల్లలు పుట్టిన వాళ్ళు పాండాసారం వేస్తారండి. తడి బట్టలతో గుడి వెనకాల పడుకుంటారు. కళలోని గిలక్కాయ గిలిగచ్చికి ఇవన్నీ వస్తే పిల్లలు పుడతారని చెప్తారండి. చీపురు కట్ట చేట పుట్టరంటారండి. చూడండి ఎన్ని సామాన్లు తీసుకొచ్చారో పడవ ప్రయాణంలో. ఇవన్నీ ఎరగకుండా ఏం కాకుండా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు కదండి. నా చిన్నప్పుడు చెప్పాను కదండి వెళ్ళానని. అప్పుడైతే బీరువాలు, రోకళ్ళు, కుర్చీలు, చెప్పులు చాలా అమ్మేవారండి అప్పుడైతే. ఇప్పుడు తీసుకురాలేక మానేసినట్టు ఉన్నారండి. ఇంకా బోల్డ్ సామాన్లు ఉన్నాయండి. నేను ఇంకా కొంచెం మాత్రమే వీడియో తీసానండి. ఆ చిన్న చిన్నవి అయితే వేరుగానండి. గాజు వస్తువులు పగలకుండా తీసుకురావడం చాలా కష్టం అండి. మనం అక్కడికి వెళ్ళాక అన్ని బేరం ఆడతాం కదండి, ఇదెంత అని. మా బాబుని తీసుకుని వస్తున్నానండి, బొమ్మలు చూసి అమ్మ కొనమ్మ అన్నాడండి. ఇప్పుడే ఎండగా ఉంది, టిఫిన్ చేసి వద్దాంరా అని తీసుకొస్తానండి. అదిగోండి కొబ్బరి తోటలోకి వస్తాం. మా అమ్మ, అమ్మమ్మ, వాళ్ళ అక్క, మా అక్క, పాప టిఫిన్ అమ్మ ఇంటికాడ ఉండి తీసుకొచ్చిందండి. మా మావయ్య ఏమో అక్కడ ఏమీ దొరకవా నీకు తీసుకొచ్చావని ఆటోలో తిట్లండి. ప్లేస్ సరిపోలేదండి, నేను కింద కూర్చున్నాను ఆటోలో. మా అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ మనవరాలు ఆ పొడ్డదాన్ని పడవలో తీసుకొచ్చినప్పుడు చూసారు కదండి. ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ చేస్తున్నామండి. టిఫిన్ చేసేలోపు భోజనాలు పెడుతున్నారు అని అనౌన్స్ పెట్టారండి. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అన్ని కొబ్బరి తోటలో భలేగా ఉంది. సరదాగా కూర్చొని 1 గంట సేపు కబుర్లు చెప్పుకున్నాం. పిల్లల కొబ్బరి తోట అంతా తిరిగేశారండి. అమ్మమ్మ అక్క అని చెప్పాను కదండి, అమ్మమ్మ వాళ్ళ అక్క, ఇంకొక అక్క ఉందండి. నాకు భోజనం చేయడం చాలా ఇష్టం అండి, గుళ్ళోనే కదా ఎక్కడైనా సరే. తో సహా స్వీట్స్ అవన్నీ తినేసి ప్రశాంతంగా వస్తానండి. అస్సలు కంగారు పడను. భోజనాలు అయితే కంప్లీట్ అయిపోతున్నాయండి. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దుక్కున 1 గంట సేపు నుంచి ఉన్నాం లైన్లో రష్కి. అందరూ ఒక్కొక్క దుక్కున ఒక్కొక్కరు తినేసి చూడండి ఎంత రద్దీగా ఉందో. ఎవరి కాళ్ళు సెపరేట్ అయిపోయాం. మావయ్య తమ్ముడండి చూడండి ఎలాగ వెళ్తున్నాడో, కాళ్ళకి చెప్పులు లేకుండా. చెప్పాను కదండి, కర్ర మాత్రం వదలడండి ఇంట్లో కూడాని. భయ్యాన్ బాబే గుర్తొస్తాడండి నాకు. మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నామండి. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ పడవ ప్రయాణంలో కలుద్దాం. బాయ్.